హాయ్ గైస్, ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ రెబల్ ప్రభంజనం అనేది ఏ మాత్రం ఆగట్లేదు. ఈ నేటితో 7వ రోజు కంప్లీట్ చేసుకోబోతుంది. ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకోబోతుంది. ఎవ్రీ డే ఎక్కడో ఒక చోట ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసి పెడుతూనే ఉంది. 7th డే కూడా ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. నేటితో ఫస్ట్ వీక్ కంప్లీట్ అయిపోయి బిగ్గెస్ట్ రికార్డుతో సెకండ్ వీక్లోకి రన్ కాబోతుంది. రేపటి నుంచి కల్కి మూవీ ఈరోజు కూడా ఆన్లైన్లో గంటకు 40 నుంచి 45,000 35,000 పైన ఎవ్రీ గంటకు అలాంటి బుకింగ్ నడుస్తుందంటే ఆన్లైన్లో బిగ్గెస్ట్ రికార్డు. ఇంకా 7th డే నాడు ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు ఎక్కడంటే హైదరాబాదు ఏఎంబి థియేటర్లలో ఇప్పటి వరకు తెలుగు సినిమాలో రిలీజ్ అయిన బిగ్ మూవీస్ సలార్ కానీ, బాహుబలి కానీ, మొన్న కేజీఎఫ్ కానీ ఏ సినిమా సాధించని రికార్డ్ పీట్ కల్కి 2898 AD సాధించింది. జస్ట్ 6.5 డేస్లోనే ఈరోజు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ బుకింగ్ తోటే ఏఎంబి థియేటర్లలో 1 crore గ్రాస్ సాధించి బిగ్గెస్ట్ రికార్డు నమోదు చేసిందంట. ఏఎంబి థియేటర్ యాజమాన్యం కూడా ఫాస్టెస్ట్ 1 crore గ్రాస్ అని థియేటర్ యాజమాన్యం కూడా ప్రకటించింది. ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్. ఎందుకంటే హైదరాబాద్లో ఐమాక్స్ తర్వాత అంత గొప్పగా ఇష్టపడే హైదరాబాద్ పీపుల్ ఏదంటే గచ్చిబౌలి కానీ, జూబ్లీహిల్స్ కానీ ఏఎంబి థియేటర్. అలాంటి థియేటర్లలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. ఇంతకుముందు RRR రికార్డు అన్ని గల్లంత అయిపోయినాయి. ఇండస్ట్రీ హిట్. అందుకే ఎవ్రీ డే ఎక్కడో ఒక చోట ఇండస్ట్రీ రికార్డు ప్రతిరోజు బ్రేక్ చేస్తూనే ఉంది. ఓవర్సీస్లో మాత్రం రిలీజ్ కంటే ముందు 100 కోట్ల బిజినెస్ అని ప్రచారం నడిచింది. మూవీ టీం ఎంత అమ్మినరో కానీ పర్ఫెక్ట్ అయితే ఫిగర్ బయటికి రాలేదు. 75 కోట్ల మార్క్ అని ప్రజెంట్ అయితే బయటకు వచ్చింది. 75 కోట్లు అంటే ఓవర్సీస్లో కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. బిగ్గెస్ట్ రికార్డ్. ఓవర్సీస్లో మాత్రం ట్యూస్డే రోజు కూడా సంచలనమైన కలెక్షన్ నమోదవుతున్నాయి. నైజాంతో పాటు ఓవర్సీస్ హిందీ మార్కెట్లో బెల్ట్ బెండారం తీసేస్తుంది. అలాంటి కలెక్షన్ నమోదవుతున్నాయి. బిగ్గెస్ట్ రికార్డు ప్రతి చోట ఎక్కడో ఒక చోట ఇండస్ట్రీ రికార్డు నమోదవుతున్నాయి. ఇందులో ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఉండబోతున్నాయి. మూవీ టీం రేపు మార్నింగ్ ప్రకటించబోతుంది వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంత అనేది. ఇక 375 కోట్ల టార్గెట్ను జస్ట్ 6 రోజులు కంప్లీట్ అయ్యేసరికి 331 కోట్ల షేర్ అంటే ఈ నెక్స్ట్ సండే వరకు బ్యాటింగ్ ఆల్మోస్ట్ అన్ని ఏరియాలు టార్గెట్ మాత్రం ఫినిష్ అవుతుంది. కొన్ని ఏరియాలు మాత్రం సీడెడ్ లాంటి ఏరియాలు మాత్రం సెకండ్ వీక్ కష్టపడాలి. ఇప్పటికే 331 కోట్ల షేర్ అంటే జస్ట్ సండే రోజుతోటి ప్రతి ఏరియా లాభాలు తీసుకుంటుంది. నేటితోటే నైజాం ఓవర్సీస్ కొన్ని ఏరియాలో లాభాలు తీసుకుంటుంది. బిగ్గెస్ట్ రికార్డు ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు ఎక్కడో ఒక చోట కలికి పెడుతూనే ఉంది. ఈరోజు కొన్ని థియేటర్లు విజిట్ చేసినబ్బా, ఫ్యామిలీ ఆడియన్సు, ఓల్డ్ పీపుల్ దాదాపు 60-70 ఏజ్ వాళ్ళు ఆర్టీసీ ఎక్స్ రోడ్లో కానీ, తర్వాత కూకట్పల్లి కానీ, తర్వాత దిల్సునగర్లో కానీ అలాంటి పీపుల్ కానీ వచ్చారు. ఓల్డ్ ఓల్డ్ జంటలు అంటే ఇంకా సినిమాను చూడాలని ఎంత ఇష్టపడుతున్నారో కలెక్షన్ మీద మనకు తెలిసిపోతుంది. కలెక్షన్ బట్టి తెలిసిపోతుంది. ప్రతి ఒక్కరు యూత్ ఒక్కరే చూస్తే ఇంత కలెక్షన్ రావు. ప్రతి ఒక్క ఆడియన్స్ ఏజ్తో లిమిట్ లేకుండా చూసినప్పుడే ఇలాంటి కలెక్షన్ నమోదవుతాయి. RRRకి అలాగే జరిగింది, బాహుబలికి అలా జరిగింది, మళ్ళీ ప్రజెంట్ సలార్కి జరిగింది, మళ్ళీ ప్రజెంట్ కూడా ఈ మూవీకి ఇంకా ఎక్కువ జరుగుతుంది. అందుకే ఇలాంటి కలెక్షన్ నమోదవుతున్నాయి. ఇండస్ట్రీ రికార్డు నమోదవుతున్నాయి. 7th డే కూడా అంత స్ట్రాంగ్ ఓల్డ్ బుకింగ్ నడుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.